జీవన తిప్పుకుంటూ నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి చైతన్య అయితే హలో మై డియర్ లిటిల్ ప్రిన్సెస్ ఏంటి తిప్పుకుంటూ వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జీవన అయితే నా ఇష్టం అడగడానికి నువ్వెవరు అని చెప్పి అంటుంది. నేనెవరో నీకు తెలుసులే కానీ ఇంతకీ షాపింగ్ చేసినందుకు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పవా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జీవన అయితే తీసుకెళ్ళావులే బోర్డు షాపింగ్కి బోర్డు ముఖం వేసుకొని అని చెప్పి అంటుంది. ఆ మాటకి చైతన్య ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఆ సారీస్ తీసుకున్నది నీకోసమే కదా, ఏదో నా కోసం అన్నట్టుగా బిల్డప్ కొడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. శారీస్ నా కోసం తీసుకున్నావు కాదన్ను, కానీ నువ్వెందుకు నన్ను తీసుకువెళ్ళి శారీస్ కొన్నావు? నువ్వు ఒక డ్రెస్ తీసుకున్నావు, నాకు తీయకపోతే బాగోదు అని చెప్పి నువ్వు తీసావు అంతే, అంతకు మించి నీకేమైనా ప్రేమ ఉండి కాదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చైతన్య అయితే చాలులే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పి అంటాడు. దాంతో జీవన ఇలా అంటూ ఉంటుంది. హలో ఏమనుకుంటున్నావు, నేను చిటికేస్తే ఏమంటే అవి నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి తెలుసా అని చెప్పి జీవన అంటుంది. అది వినగానే చైతన్య అయితే అవునా, అయితే నాకు ఇప్పుడు కాజు పన్నీర్ తినాలని ఉంది, చిటికేయవా వచ్చి పడిపోతుందేమో చూద్దామని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జీవన షాక్ అయిపోతుంది. ఏమనుకుంటున్నా నువ్వు, నీ గురించి నేను భయపడతాను అనుకుంటున్నావా? అస్సలు భయపడను, నా కంటి రెప్ప కూడా భయపడదు అని చెప్పి అంటుంది. ఏంటి జీవన నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నీ కంటి రెప్ప కాదు కదా, నీ తల మీద నుండి కాళ్ళ వరకు గజ 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 వణికేలా నేను చేస్తాను, నువ్వు నేనంటే భయపడేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అంటాడు. అది విని జీవన అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.